అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సహనం అనేది చూపాల్సిన అవసరం ఉంది. గౌరవ భావాన్ని పెంచుకోవాలి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు గడిపే అవకాశాలు లభిస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం అవుతాయి. సమయ స్ఫూర్తిని కొనసాగించాలి. కాలానుగుణ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. భావోద్వేగాలు కూడా బలపడతాయి. సమయస్ఫూర్తి చాలా అవసరం అవుతుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల్లో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. టెన్షన్ కలిగించే విషయాన్ని దూరంగా ఉంచాలి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి. ధైర్యాన్ని కొనసాగించాలి. రాశివారు మాత్రం వాణిజ్య విషయాలలో కూడా వారికి మేలు కలుగుతుంది. దాంతోపాటు విశ్వాసం కూడా బలోపేతం అవుతుంది. ఈరోజు తయారీకి మించి కదులుతారు. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. వాణిజ్య ప్రయత్నాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈరోజు ఈ రాశివారు మాత్రము అధికారులకు సులభంగా మద్దతు అయితే అధికారుల నుండి పొందగలిగే సావంతి ఉంది. అధికారుల నుండి మద్దతు కూడా పొందగలుగుతారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. మరియు ఈరోజు సమర్పణకు అవకాశాలు పెరుగుతాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ధైర్యం మరియు శౌర్యం రెండు కూడా పెరిగిపోతాయి. పెద్ద పెద్ద మనుషులను ఈరోజు చక్కగా గౌరవించాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవించటం వల్ల మేలు కలుగుతుంది. ఈ రాశివారి వ్యాపారాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరియు దురాశ ప్రలోభాలకు దూరంగా ఉండాలి. వైట్ కలర్ దుండగుల నుండి కూడా దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక బంధువులతో సౌకర్యంగానే ఉంటారు. ప్రేమ ప్రవర్తన ద్వారా అందరినీ ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. మరియు ప్రేమ ప్రయత్నాలకు స్నేహితుల యొక్క సహకారం కూడా అందుతుంది. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారికి కూడా వారి వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగించబడతాయి. మరి వివాహం కాని వారు ఎవరితో అయితే వివాహం జరగాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నారో వారితోటి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరియు ఎవరైతే ఎక్కువగా పునర్వివాహం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారో వారికి కూడా పునర్వివాహం చేసుకోవడానికి మంచి సమయం అనేది అందుతుంది. పునర్వివాహం కొరకు సమయం అనుకూలంగానే కనిపిస్తున్నది. మరియు ఈరోజు ఈ రాశివారు మాత్రం కీర్తి మరియు పోస్టులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి విషయాలలో కూడా ఈరోజు తలదూర్చకుండా ఉండాలి. అనవసరంగా వేరే వారికి సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి అలవాటును మార్చుకోవాలి. లేకపోతే అనవసరంగా సమస్యలు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు మాత్రం అనుకూలమైనటువంటి ప్రవర్తన ద్వారా ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు మాత్రం ప్రజాదరణను కూడా పొందగలుగుతారు. అనవసరమైనటువంటి వ్యక్తుల దరిచేరకుండా ఉంటేనే మంచిది. ఈరోజు ఈ రాశివారు మాత్రం చూసినట్లయితే కనుక నిలిచిపోయినటువంటి ఏదైనా పని ఉంటే ఆ పనిని పూర్తి చేయాలి అనే ఆలోచనలో కూడా ఉంటారు. క్రెడిట్ ప్రభావాలు మరియు ప్రజాదరణను కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తికరమైనటువంటి చేదు విషయాలను బయటకు తొలగించేసేయండి. కేవలము మీకు ఈరోజు మనసుకు శాంతి కలిగించే విషయాలను మాత్రమే గుర్తుకు తెచ్చుకోండి. ఈరోజు ఈ రాశివారు చక్కని ప్రవర్తన కారణంగా వారి అందరినూ కూడా ఇట్టే ఆకర్షితులు చేసుకోగలుగుతారు. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈరోజు అడ్డంకులన్నీ కూడా స్వయంచాలకంగా తొలగించబడతాయి. సౌకర్యవంతమైన వేగంతో పనులు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు హాజరు కావడానికి మంచి సమయంగా ఉంది. వస్త్రధారణ మీద తగిన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక స్నేహితుల ద్వారా ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తి కారణంగా మీరు ప్రయోజనం కూడా పొందుతారు. లక్కీ సంఖ్య 55 మరియు లక్కీ కలర్ అయితే మెరూన్. ఇక ఈరోజు పరిహారంలో ఈరోజు ఈ రాశివారు మాత్రము లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల నరస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.